హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా మూవీకి హైప్ గట్టిగానే ఉంది కదా. రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది. అనిరుద్ బీజిఎం, డైలాగ్స్, విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా బాగున్నాయి. అసలు ఆ క్వాలిటీ ఏంట్రా సామి. ఫ్యాన్స్ 27th కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ లో బీజిఎం అండ్ విజువల్స్ బాగున్నాయి, కానీ ఎందుకో కొరటాల శివ మార్క్ కనిపించలేదే అనిపించింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసాక ఇది కదా కొరటాల మాస్ అంటే ఏంటో అనిపించింది. ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తుంటే పెద్ద ఎన్టీఆర్ గారే గుర్తొచ్చారు. మూవీలో మ్యాడ్ స్టఫ్ ఉండబోతుంది, అది పక్కా. 2 క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ గారు ప్లే చేయడం ఆయనకి ఇది కొత్త ఏం కాదు. ఆల్రెడీ జైలవకుశలో 3 షేడ్స్ తో రఫ్ ఆడించారు. ఈసారి లార్జర్ దాన్ స్కేల్ క్యారెక్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా మళ్ళీ పెద్దగా ఏం రివీల్ చేయలే. అండర్ ద వాటర్ సీక్వెన్సెస్ సీన్స్ లో కొన్ని పర్టికులర్ షార్ట్స్ ట్రైలర్ లో కట్ చేశారు. అవి చూసాక అయితే థియేటర్స్ లో మ్యాడ్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాంరా అనిపించింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే, ఈవెంట్ ని హైదరాబాద్ నోవోటల్ లో 5000 కెపాసిటీ ఆడియన్స్ తో ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తన హీరోని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేశారు. పోలీసులు కూడా ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. ఎన్టీఆర్ ని మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత తన స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. జాన్వీ కపూర్ కూడా తెలుగులో స్పీచ్ నేర్చుకుని అభిమానుల ముందు చాలా మాట్లాడదాం అనుకున్నారంట. అసలు ఎన్టీఆర్ గారికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. నిన్న ఈవెంట్ లో అయితే ఫ్యాన్స్ వైల్డ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ గారు ఇంకా థియేటర్స్ లో కలుద్దామంటూ వీడియో నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి ఎన్టీఆర్ గారు ఇంకా చాలా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటారు. మూవీ కోసం ఇప్పటికే ప్రమోషన్స్ గట్టిగా చేశారు. ఇంకా అనిరుద్ విషయానికి వస్తే, రీసెంట్ గా ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ చేసి ట్విట్టర్ లో ఒక ట్వీట్ వదిలాడు. అనిరుద్ మూవీ రిలీజ్ కి ముందు ట్వీట్ వేశాడు. అంటే ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టరే. సో రాజమౌళి గారి స్ట్రీక్ పక్కా బ్రేక్ అవ్వబోతుంది అని ఫ్యాన్స్ గట్టిగానే నమ్ముతున్నారు. ఆంధ్రాలో మూవీ ప్రీమియర్స్ కి కూడా పర్మిషన్స్ వచ్చేసాయి. ఫస్ట్ డే 6 షోస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. సెకండ్ డే నుంచి 5 షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. టికెట్ హైక్స్ కూడా బాగానే పెంచారు. అసలు మూవీలో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ మధ్య డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి. సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేలా ఉన్నాయి. మూవీలో ఆయుధ పూజ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, అది కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారంట. అండ్ ఆయుధ పూజ సాంగ్ తర్వాత ఇంపార్టెంట్ సీన్ కూడా ఉండబోతుందంట. దేవరా మూవీలో క్యారెక్టర్స్ కన్నా వెపన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది అని ఎన్టీఆర్ గారు చెప్పారు. టీమ్ రోజుకి 2-3 పోస్టర్లు రిలీజ్ చేస్తూ మంచి కిక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న హైప్ కి మంచి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం అనేది ఇంపాసిబుల్. కొరటాల శివ గారు తన కెపాసిటీ ఏంటో మళ్ళీ ఆడియన్స్ కి తెలిసేలా చేయబోతున్నారు. మరి దేవరా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ ఎలాంటి వండర్స్ చేయబోతుందో చూడాలి.